I could find my form because of the pitch, and I'm happy that I took 2 wickets, very crucial wickets. అండ్ రైట్ ఫ్రమ్ ప్రాక్టీస్ సెషన్ నుంచి ఇప్పటివరకు అన్ని మ్యాచెస్ ఆడుతున్న దగ్గర నుంచి అందరు చెప్పారు బాలయ్య సార్ ఫస్ట్ వచ్చేవాళ్ళు ప్రాక్టీస్ కి, అండ్ గ్రౌండ్ లో కూడా మీ డెడికేషన్ చూసావు ఇవాళ, అండ్ వెరీ గుడ్ సార్. Thanks. I have been an inspiration for everyone, and that's I'm happy about it. సంతోషంగా ఉంది. సో ఏ టీమ్ కి ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు? Now it's a Nags team. Yeah. సో మార్నింగ్ సెషన్ వరకు బాలయ్య లయన్స్, ఇప్పుడు మ్యాక్స్ టీమ్ అది. లేదు, we'll have a match in the morning. I don't say like that. Okay. But purely it's Nags team. Now it's leading, and then Venki's. Thank you so much and have fun. All the best, sir. Thank you. Thank you so much. మరొకసారి రీప్లే చూద్దాం. పరుగు చేసే ప్రయత్నంలో నాన్ శేఖర్ మరొకసారి అక్కడ డాంప్నెస్ వల్ల జారిపడిపోవడం జరిగింది. కానీ అక్కడ ఫీల్డర్ కూడా జారిపడడంతో డబుల్ బోనస్ అని మనం చెప్పుకోవచ్చు. ఫీల్డర్ బ్యాట్స్మెన్ ఇద్దరు కూడా అక్కడ ఉన్న డాంప్నెస్ వల్ల జారిపడడంతో ఎటువంటి ప్రమాదం ఏమీ జరగలేదు. 1.4 ఓవర్ తర్వాత వికెట్ నష్టపోకుండా 10 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తుంది. చాలా చక్కటి పుల్ చేశారు. మిడ్ వికెట్ లోకి బౌండరీ లైన్ లభించింది. 4 పరుగులు లభించే తారక రత్నకి. మంచి బౌండరీ సాధించారు తారక రత్న. చీర్ గర్ల్స్ కూడా చీర్ చేయడం మనం చూస్తున్నాం. మరోసారి రీప్లే చూడండి. షార్ట్ పిచ్ డెలివరీ చేయడం ఫుల్ చేయడం జరిగింది మిడ్ వికెట్ ఫెన్స్ మీదకి. మంచి బౌండరీలు అందరూ బయటకు పోవడంతో 4 పరుగులు లభించాయి. మరొక యాంగిల్లో మనం చూడొచ్చు. చాలా ప్రొఫెషనల్ వేలో నభూత భవిష్యత్తు అన్న రీతిలో అద్భుతం, అనిర్వచనీయం. నాగ్ కింగ్స్ 14 పరుగులు చేసిన వికెట్ నష్టం లేకుండా టాలీవుడ్ ట్రోఫీ, రెక్సోనా టాలీవుడ్ ట్రోఫీ ఫైనల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. చెరి 10 ఓవర్లకి వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను కుదించారు. 88 పరుగులు టార్గెట్. ఇప్పటివరకు 14 పరుగులు సాధించారు 2 ఓవర్లో నాగ్ కింగ్స్. ఈసారి ఆ బంతిని మిడ్ ఆఫ్ దిశగా ఆడాడు అఖిల్. స్ట్రైట్ హిట్ కి, డైరెక్ట్ హిట్ కి ప్రయత్నించాడు అక్కడ ఉన్న ఫీల్డర్. అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే బ్యాట్స్మెన్ పరుగు కోసం కూడా ఏమి ప్రయత్నం చేయలేదు. మళ్ళీ ఒకసారి మనం రీప్లేలో చూడొచ్చు. బంతి స్ట్రైట్ గా మిడ్ ఆఫ్ దిశగా వెళ్ళింది. అక్కడ ఉన్న ఫీల్డర్ డైరెక్ట్ హిట్ ప్రయత్నించాడు. ఈసారి చక్కటి డెలికేట్ కట్ షాట్, దాంతో ఒక సింగిల్ సునాయాసంగా సాధించాడు అఖిల్. తర్వాత తారక రత్న చక్కటి బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నారు. అఖిల్ మొదటి ఓవర్లో 2 బౌండరీలు కొడితే తారక రత్న ఆఖరి ఓవర్లో ఒక రఘు స్థానంలో ప్రస్తుతం ఆదర్శ్ బౌలింగ్ లోకి వచ్చారు. ఆదర్శ్ ఆల్రౌండ్ ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించి ఈ టోర్నమెంట్ లో ఒకే ఒక హాఫ్ సెంచరీ సాధించడం మనం చూసాం కొద్దిసేపటి క్రితం. ఆదర్శ్ మొదటి బంతి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆఫ్ స్టంప్ అవతలుగా పడింది, బంతి కట్ అయింది. వెరీ గుడ్ డెలివరీ. ఆడే ప్రయత్నంలో మిస్ అయ్యాడు అఖిల్. నాగార్జున మొహన్ లో కాస్త నిర్లిప్తత కనిపిస్తుంది. అఖిల్ ఆ బంతి కొట్టలేకపోయేసరికి మొత్తం మీద ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కోసం అఖిల్, ఆదర్శ్ పోటీ పడుతున్నారు. నాగ్ కింగ్స్ లో అఖిల్ స్టార్ అయితే వెంకీ వారియర్స్ లో ఆదర్శ్ ఒక స్టార్ ప్లేయర్ గా మనం చెప్పుకోవచ్చు. ఈసారి లెగ్ స్టంప్ కి బాగా అవతలుగా పడింది బంతి. బౌండరీ లైన్ కి వెళ్లే ప్రమాదం కనిపిస్తుంది. అయితే అక్కడ ఫీల్డర్, ఇద్దరు ఫీల్డర్స్ ప్రయత్నించిన ఇద్దరు కూడా బంతి ఆపలేకపోయారు. 4 వైడ్స్ చెప్పాలి. 4 వైడ్స్ అంటే 5 పరుగులు మొత్తంగా లభించే అవకాశం. వెరీ వేవర్డ్ డెలివరీ. 40 పరుగులు చేరుకుంది స్కోరు. 4.1 ఓవర్ తర్వాత రీప్లేలో మనం చూడొచ్చు. బంతి చాలా వైడ్ గా వెళ్ళింది. వికెట్ కీపర్ ఆపే ప్రయత్నం చేశాడు కానీ అతనికి ఏమాత్రం అవకాశం లేదు. కానీ అక్కడ ఫైన్ లెగ్ బౌండరీలో ఉన్న ఇద్దరు ఫీల్డర్స్ కూడా మిస్ అవ్వడం మాత్రం కాస్త ఇబ్బంది కలిగించే విషయం. ఇద్దరు ఫీల్డర్స్ ప్రయత్నించినా కూడా వాళ్ళు బంతిని ఆపలేకపోయారు. ఇప్పుడు మనతో పాటు ఉన్న మిమిక్రీ ఆర్టిస్ట్ భవీర్ రవి గారు కేశవరావు గారి మ్యాచ్ రాకపోయినా ఆయన వచ్చుంటే ఎలా ఉంటారో చెప్తారు. నేనేం చెప్తా ఉన్నానంటే ఈ రోజున ఈ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సినీ హీరోలందరూ కూడా చక్కగా ఒక T20 అనే గేమ్ ఆడుతూ ఉన్నారు క్రికెట్ ని. ఇది ఏదైతే ఉందో దీన్ని మనం జర్మనీలో లైవ్ టెలికాస్ట్ చూస్తా ఉన్నాం. ఢిల్లీ నుంచి కూడా చాలా చక్కగా ఆడుతూ ఉన్నారు. దీన్ని
మరి రెక్సోనా వాళ్ళు స్పెషల్ గా దీన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఒక్కొక్క మంచి పని చేస్తూ ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి సినిమా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదేదైతే ఉందో దీన్ని ముఖ్యమంత్రి రోషా గారు కూడా దీన్ని అభినందిస్తూ ఉన్నారు. నేను కూడా చెప్తా ఉన్నా, ఇటు కేంద్రం కానివ్వండి అటు రాష్ట్రం కానివ్వండి ఏదైనా సరే మీరు ఒక మంచి పని చేసినప్పుడు తప్పకుండా మిమ్మల్ని మా ప్రభుత్వం తరఫున మేము అభినందించాలని సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున సీనియర్లైతే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు ఒక మంచి కార్యక్రమం తీసుకుని ముందుకు పోతా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి ఆల్ స్పాన్సర్స్, ముఖ్యంగా వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళు రిక్షాలో ఇచ్చి వర్క్ ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ఇస్తూ ఉన్నారు. సెకండ్ హ్యాండ్ ఈ వయసులో అయితే నాకైతే వెళ్ళేటువంటి ఆలోచన అయితే లేదు. కానీ మీరు 3 వ్యాపారాలు పంపించండి, మీరు ఆ అవకాశాన్ని గెలుచుకోండి. ఏదైనా ఈ గేమ్ ఆడుతున్నటువంటి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా థ్యాంక్స్ రవి గారు. ఈ మ్యాచ్ కు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు రాజకీయ నాయకులు ఫిలిం స్టార్స్ ఎవరిని వదలకుండా మీరు అందరినీ కూడా మీ వాయిస్ తో మీ నాయిస్ తో అలరించారు మమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ వెంకట్ గారు, తర్వాత శ్రీనివాస్ గారితో ఇద్దరితో కలిసి ఈరోజు నేను అంటే మీ సీనియర్ కామెంటేటర్స్ క్రికెట్ గురించి బాగా తెలిసినటువంటి మీతో పాటు నేను ఇవాళ ఇక్కడ పాల్గొంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అయితే నేను ఎప్పుడు మిమిక్రీ ఫ్రీగా చేద్దామని చెప్పి అనుకున్నా, అంటే ఫ్రీ మూమెంట్ అలా ఏదో ఒకటి 4 or 6 hours ఉంది. దాంతో నేను పూర్తిగా కరెక్ట్ గా చేయలేకపోతున్నాను అనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఇది మరి జెమినీలో ఈ లైవ్ తిలకిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నా. ఓవర్ టు వెంకటేష్. మరొక 4 మనం ఇప్పుడు రీప్లేలో చూడొచ్చు. ఈసారి బంతిని బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా తరలించాడు. చాలా సునాయాసంగా ఆడిన షాట్ ఇది. మంచి టైమింగ్ తో అఖిల్ ఈ మరొక బౌండరీ అఖిల్ విజృంభణ మనం చూస్తున్నాం. 46 పరుగులు చేరుకుంది ప్రస్తుతం స్కోరు. రవి గారు మీరు కామెంటరీ చెప్పినప్పుడల్లా ఇలా 4 బౌండరీలు రావడం మేము కూడా హర్షిస్తాం, ప్రేక్షకులు కూడా హర్షిస్తారు. మీరు ఇలా మిమిక్రీ చేస్తూనే ఉండాలి. 4, 6 మేము చూస్తూనే ఉండాలి. 46 పరుగులు 4.5 ఓవర్ల తర్వాత ఆఖరి బంతి వేయబోతున్నాడు ఆదర్శ్ అఖిల్. ఇద్దరు కూడా ఈ టోర్నమెంట్ లో చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇంతవరకు అన్ని మ్యాచ్ల్లో కూడా. ఈసారి మరొక భారీ షాట్ గాల్లో లేచింది బంతి. చూడాలి ఎవరికైనా ఫీల్డర్ దాన్ని పట్టుకోగలుగుతారో. మరొక క్యాచ్ మిస్ అయింది. కవర్ స్థానంలో ఉన్న ఫీల్డర్ ప్రయత్నించాడు కానీ మిస్ అయింది. ఓవర్ పూర్తయింది. 5 ఓవర్లు పూర్తయ్యేసరికి 47 పరుగులు వికెట్ నష్టం లేకుండా. రీప్లే మరొకసారి చూడొచ్చు. ఈ బంతిని డ్రైవ్ చేశాడు కానీ ప్రాపర్ గా డిస్క్యూ చేయడంతో గాల్లోకి లేచిన బంతి. కవర్స్ లో ఉన్న ఫీల్డర్ దాన్ని పట్టే ప్రయత్నం చేశారు కానీ జారవిచ్చారు. కరెక్ట్ గా పొజిషన్ లోకి వచ్చినా కూడా దాన్ని అతను పట్టుకోలేకపోయాడు. 5 ఓవర్లు పూర్తయ్యేసరికి 47 పరుగులు వికెట్ నష్టం లేకుండా. ఆరో ఓవర్ మొదటి బంతిని ఆయన పుల్ చేయడం జరిగింది. 1 పరుగు లభించింది. దీంతో తారక రత్నకి ఈ 1 పరుగుతో జట్టు స్కోర్ 41 పరుగులు చేరుకుంది. ఇంకా 29 బంతుల్లో 39 పరుగులు చేయవలసిన అవసరం ఉంది. పూర్తిగా 10 వికెట్లు వారి చేతిలో ఉన్నాయి. ఇది చాలా సులువైన టార్గెట్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా మంచి బ్యాట్స్మెన్ రావాల్సింది ఈ జట్టు తరఫున. మరొకసారి దాన్ని డ్రైవ్ చేశారు లాంగ్ ఆన్ రీజియన్ వైపు అఖిల్. 1 పరుగు లభించింది. 50 పరుగులు చేరుకున్నారు 5.2 ఓవర్లలో. మరో 2వ పరుగు కూడా సాధించారు. 51 ఇస్ ద స్కోర్. 5.2 ఓవర్స్ తర్వాత 5.2 ఓవర్ల తర్వాత జట్టు స్కోరు 51 పరుగులకు చేరుకుంది. ఇంకా కేవలం 37 పరుగులు సాధించవలసింది వారు. 28 బంతుల్లో 36 పరుగులు 37 పరుగులు సాధించవలసింది. అఖిల్ చాలా శక్తివంతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూస్తున్నాం మనం. తర్వాత చాలా చక్కటి షాట్ కొట్టారు అఖిల్. అక్కడ ఫీల్డర్ చాలా చక్కటి ఫీల్ చేయడం జరిగింది కానీ బంతి బౌండరీలు దాటి బయటకు పెరిగిపోయంతో 4 పరుగులు లభిస్తే అఖిల్కి అందరు హీరోయిన్స్ కూడా డాన్స్ చేయడం మనం చూస్తున్నాం మన టీవీ స్క్రీన్స్ మీద. మనకి ఈ రీప్లే ద్వారా మనం చూస్తున్నాం. చాలా చక్కటి ఎఫర్ట్ చేసిన ఫీల్డర్ బంతి ఆయన్ని బీట్ చేసి మెరుపు వేగంతో ఈ పోటీలో బంతి విజయం సాధించింది. ఫీల్డర్ కన్నా వేగంగా బంతి వెళ్లడంతో తర్వాత బంతిని ఫీల్ చేశారు లాంగ్ ఆన్ రీజియన్ వైపు. లాంగ్ ఆన్ లో ఉన్న ఫీల్డర్ బంతిని ఫీల్ చేయడంలో సఫలీకృతులు అవడంతో కేవలం 1 పరుగుతో సంతృప్తి చెందారు అఖిల్.
అఖిల్ 41 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. మొత్తం 56 పరుగులు ప్రస్తుతం. అందులో అఖిల్ 41 పరుగులు. 5.4 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 56 పరుగులతో వారి బ్యాటింగ్ కొనసాగుతోంది. తర్వాత బంతిని తారకరత్న డిఫెన్స్ గా పుష్ చేశారు. మిడాన్ రీజియన్ వైపు బౌలర్ తన పాదతో తనే వెళ్లి బంతిని ఫీల్డ్ చేయడంతో 1 పరుగుతో సంతృప్తి చెందారు. ఆఖరి బంతి మిగిలింది 6 ఓవర్ ముగియడానికి. 5.5 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 57 పరుగులు 41 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న నాగార్జున తనయుడు అఖిల్. అతని మొహంలో ఇంకా లేతతనం మనకి స్పష్టంగా కనబడుతోంది. అయితే యంగెస్ట్ బాయ్, బ్లూ ఐడ్ బాయ్ ఆఫ్ ద టోర్నమెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఆఖరి బంతి రాబోతోంది ఈ ఓవర్లో. దాన్ని తిరిగి బ్యాక్వర్డ్ పాయింట్ రీజియన్ వైపు ఆడి 1 పరుగు పూర్తి చేశారు. 6 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 58 పరుగులు.